5 నెలలో 6 నెలలో దాటినప్పుడు పూర్తిగా జన్మించినట్టుగానే లెక్క. ఆ తర్వాత అందుకే మామూలుగా చట్టాలు కూడా అవి కూడా ఆ తర్వాత గర్భస్రావం చేయకూడదు అని చెప్పి వాళ్ళని చేయడానికి కూడా కారణము అదే. అంటే అప్పటి వరకు మనకి బిడ్డ కింద లెక్క కాదు, అది దాటిన తర్వాతే. దీనికి మనకి ఏమని పేరంటే మనస్సు. అంటే మనం పుట్టిన తర్వాత అంటే మనకి రివర్స్లో మనకి దేహం కట్టుకున్న తర్వాత లాగా. కానీ ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే ఎలా చెప్పుకోవాలంటే పొద్దున మనం లేస్తాం, నిద్ర లేవగానే నేనున్నాను అనేటువంటి భావన మనకు కలుగుతుంది. నిద్రలో మనకి తెలియదు, నిద్రపోతున్నప్పుడు మనకి పక్కన ఏం జరిగినా మనకి తెలియదు. కానీ పొద్దున కళ్ళు విప్పగానే మెలకువ వస్తుంది. మెలకువతో పాటు మనకేం తెలుస్తుంది, మనం ఎవరం, ఉద్యోగం ఉంది, ఇప్పుడు పరిగెట్టాలి, కాలేజీకి వెళ్ళాలి, వాడికి 100 రూపాయలు ఇస్తానన్నా ఇవ్వాలి, లేదా వాడెవడో మన ఇంటికి వస్తాడు, ఆ వాడు వచ్చే టైంకి మనం జంపు చేసేయాలి. ఇటువంటి మన మనస్సులో ఉండేటువంటి భావనలు, సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మనకి వస్తాయి. అంటే మనము అనేటువంటి నేను అనేటువంటి మెలకువ వచ్చిన తర్వాత మనస్సు అనేటువంటిది మనకి ఇమీడియట్గా మనకి భాషిస్తుంది. లేనప్పుడు మనకి మనస్సు అనేటువంటి ఉండదు. నిద్రలో మనకి వేరే లోకంలో ఉంటాం, వేరే మనస్సుతో మనకి ఉంటాం. అంటే ఈ మనస్సు వేరే రకంగా ప్రవర్తిస్తుంది మనకి తెలియదు. లేచిన తర్వాత మనం ఎవరు అనేటువంటి జ్ఞానం మనకి వస్తుంది. ఈ సూర్యుడికి కూడా అంతే. సూర్యుడు అనేటువంటి ఒక చుక్క, ఒక వెలుగు రాగానే దాని చుట్టూ మనస్సు అనేటువంటిది కట్టుకుంటుంది. ఎప్పుడైతే మనస్సు అనేటువంటిది కట్టుకుంటుందో, అందుకే మనకి అస్ట్రాలజీలో మనకి ఏం చెప్తామంటే సూర్యుడు అంటే సింబల్ మనము ఇలాగా పెడతాం, దాన్ని సూర్యుడు అంటాం. చంద్రుడు అంటే ఇలాగా చేస్తాం, అంటే మనస్సు చుట్టుకోవడము అనేటువంటి ఏదైతే ఉందో దానికి మనము చేస్తాం. ఎప్పుడైతే ఈ రెండూ మనకు ఉంటాయో, అంటే ఎప్పుడైతే మనం లేస్తామో, ఎప్పుడైతే మనం ఎవరో మనకు తెలుస్తుందో, మన మనస్సు తెలుస్తుందో, మనకి మొట్టమొదట తెలిసేటువంటి రెండు ఏమిటంటే మనం ఏమన్నా అంటే ఇంగ్లీష్లో అయితే ఓరియంటేషన్. అంటే మనం చోటు, కాలము చోటు అనేటువంటి రెండు భాషిస్తాయి మనకి. అంటే మనం ఎక్కడున్నాము అనేటువంటి ఒక్కోసారి మనం అది మిస్ అవుతూ ఉంటాం. అంటే మధ్యరాత్రి హఠాత్తుగా లేచిపోయారు అనుకోండి, లేదా కొత్త ప్రదేశంలో ఎక్కడైనా పడుకున్నాం అనుకోండి, కళ్ళు తెరిచిన తర్వాత తలుపు ఎటు ఉంది, కిటికీ ఎటు ఉంది, అసలు మనసానికి మనం ఎటు ఉన్నామో ఎటు దిగాలి అనేటువంటిది మనకి తెలియదు. అంటే మన మనస్సులో చోటు అనేటువంటి భావన మనకి సరిగ్గా కనుక లేకపోతే మనం ఎక్కడున్నాము, తలుపు ఎటుంది, కిటికీ ఎటుంది, ఇటు దిగాల అటు దిగాల అనేది తక్కువ తట్టదు. మామూలుగా అయితే మనకి వెంటనే తెలుస్తుంది. మనం లేవగానే అంటే ఎంత చీకట్లో లేచినా సరే మనకి అలవాటు బట్టి మనకి ఇటు అటు ఉన్నాము అనేటువంటిది, దీనికి చోటు అని చెప్పి పేరు. అంటే ఈ చోటు అనేటువంటిది ఎప్పుడైతే ఈ మనస్సు అనేటువంటిది మనలోకి వస్తుందో, ఈ మనస్సు ఏం చేస్తుంది, విభజించడం అనేటువంటి దాన్ని చెప్తుంది. దీన్ని అంటే దాన్ని అడ్డంగా మనం ఒక గీత గీస్తాం. అంటే రెండుగా మనకి మనస్సులో భావన అనేటువంటిది, అంటే చోటు అనేటువంటి ఒక భావన అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే చోటు అనేటువంటి అంటే చోటు కాలము అనేటువంటి ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. కాలం అనేటువంటి భావన కూడా మనకి తెలుస్తుంది. పగలిది, రాత్రి అనేటువంటిది, ఈ రెండింటినీ కూడా ఇంకొక దాన్ని ఇలాగా చెప్తాం. అంటే ఈ రెండు కూడా ఒకటే అని చెప్తారు యాక్చువల్గా. అంటే ఇలా గీసినటువంటి గీతని తిప్పితే ఒక 90 డిగ్రీలు ఇలాగా అవుతుంది. ఈ రెండింటిని ఒకదాని మీద ఒకదాని కనుక పెడితే అప్పుడు లోపల ప్లస్ అనేటువంటి గుర్తు మనకి వస్తుంది. అంటే విభాగము ఏర్పడ్డము అనేటువంటిది, అంటే నిద్రలో మన మనస్సే పనిచేస్తున్నప్పుడు చోటు అనేటువంటి భావన మనకు ఉండదు. మనం ఉంటాం కానీ ఎక్కడున్నాము అనేటువంటి తెలియదు. కాలం అనేటువంటి భావన కూడా మనకు ఉండదు. టైం ఎంత అయింది ఇటువంటివి ఏమీ తెలియదు. మెలకు వచ్చిన తర్వాత టైము అనేటువంటి ఒక సెన్స్ మనకి తెలుస్తుంది, చోటు అనేటువంటి ఒక సెన్స్ మనకి తెలుస్తుంది. ఈ రెండు మనకి తెలుస్తాయి. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటి నుంచి కూడా అమ్మ ఒళ్ళో ఉన్నాడా లేదా అంటే చోటు ఐడెంటిఫికేషన్ వాడికి తెలుస్తుంది. ఆకలి అయ్యేటువంటి సమయము వాడికి తెలుస్తుంది, ఏడవడం అనేటువంటి. ఇది చోటు గురించి కాలం గురించి ఒక భావన మనకు వస్తుంది. ఎప్పుడైతే చోటుగాను కాలంగాను మనం విభాగం చేసుకుంటామో దాన్ని మనము భూమి అని చెప్పంటాం. అంటే దీన్ని సోల్ అని చెప్పంటాము, సూర్యుడిని ఆత్మ అని చెప్పంటాము, చంద్రుడిని మైండ్ అని చెప్పంటాము, భూమిని మ్యాటర్ అని చెప్పి అంటాం. భౌతికమైనటువంటి ద్రవ్యం, దాన్ని గుర్తుపట్టడం అనేటువంటిది తెలుస్తుంది. మనస్సు ఏర్పడిన తర్వాత అప్పుడు భౌతికమైనటువంటి ద్రవ్యము కూడగట్టుకుంటుంది. సృష్టిలో కూడా మొట్టమొదట ఆయన లేస్తాడు, లేచిన తర్వాత ఆయనకు ఒక మనస్సు ఏర్పడుతుంది,
మనస్సు ఏర్పడిన తరువాత భౌతికమైనటువంటి దేహము పట్టుకుంది. అందుకే జన్మ తీసుకునేటప్పుడు కూడా ఆ జీవి ఏ తల్లిదండ్రులకు పుట్టాలో నిశ్చయమైన తర్వాత ఆ ఇంటికి వస్తాడు. వచ్చి అక్కడ అలా చూపులు పట్టుకు ఏలాడుతూ ఉంటాడు. ఏలాడుతున్న తర్వాత కొంతకాలానికి తండ్రి తినేటువంటి ఆ అన్నంలో తను ప్రవేశిస్తాడు. సారంగా ప్రవేశించి ఆయన శరీరంలో శుక్రంగా తయారవుతాడు. తయారై తల్లి కడుపులోకి చేరతాడు. ఇది తన యొక్క తను చేరిపోడు, ఆ తన యొక్క ఇదిని పంపిస్తాడు. అంటే తను ఎలాగ దేహం తీసుకోబోతున్నాడో దాని ఎక్కది తను మాత్రం తండ్రి యొక్క కనుబొమ్మల మధ్యలోనే ఉంటాడు. ఈ 3వ నెల అంతా వచ్చే వరకు కూడా అప్పుడు అందులోకి ప్రవేశిస్తాడు. కొంతమంది మహాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ప్రవేశించినప్పటి నుంచి గర్భావాస దుఃఖమంతా కూడా ఈ జీవం అనుభవిస్తాడు. ఒకసారి తల్లి గడపలోకి తాను ప్రవేశించిన తర్వాత ఆ పిండంలోకి ఇంకా అప్పటి నుంచి ఆ చుట్టూ ఉండేటువంటి ఆ చికాకులు అవన్నీ కూడా కదలడం, ఆకలేయడము ఇవన్నీ కూడా అతనికి తెలుస్తూ ఉంటాయి. అందులో కుంచుకుపోవడము ఉండడము ఇదంతా కూడా విసుగ్గా చికాకుగా ఉంటుంది. తన పాస్ట్ ఇంకా కూడా తనకి ఉంటూ ఉంటుంది. అందుకనే గర్భావాస దుఃఖం అనేటువంటిది చాలా పెద్ద దుఃఖం అని చెప్పి చెప్తారు అప్పుడు ఉండేటువంటిది. అయితే బయటపడిన తర్వాత దాన్ని కట్టేసేస్తారు. బయటపడిన మరుక్షణం ఆ స్మృతి పోతుంది. మళ్ళీ ఆ గర్భావాసం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కూడా. పడకపూర్వం కానీ ఈ కొంతమంది ఏం చేస్తారంటే మహానుభావులైనటువంటి వాళ్ళు ఈ బిడ్డ బయటకు వచ్చే వరకు వాళ్ళు అందులో ప్రవేశిస్తారు. బయటకు వచ్చాక ప్రవేశిస్తారు. సత్యసాయిబాబా గారి చరిత్ర చదివితే ఆయన అదే చెప్తారు. దాన్ని మామూలుగా గర్భంలో జన్మించడంగా కాకుండా తన్ని తాను జన్మింపజేసుకోవడంగా చెప్తారు. దానికి ఒక పేరు చెప్తారు ఆయన. నేను గర్భావాస దుఃఖాన్ని అనుభవించలేదు, పుట్టిన తర్వాత ప్రవేశించానని చెప్తారు. ఇదే శ్రీకృష్ణుడు కూడా జరిగింది. ఆయన 9 నెలలు నిండిన తర్వాత ఇలాగ నేను జన్మిస్తున్నాను అనే దర్శనమిచ్చి పుట్టిన తర్వాత అందులోకి ఆయన ఒక చిన్న పిల్లవాడి కింద ప్రవేశించారు. అంటే గర్భావాస దుఃఖం అనుభవించవలసినటువంటి అవసరం వాళ్ళకి లేదు కాబట్టి, పరమపురుషులైనటువంటి వాళ్ళకి, పరమాత్మ అయినటువంటి వాడికి ఇలాగా తల్లి గడుపులో ఇది చేయట్లేదు కాబట్టి పుట్టిన తర్వాత వాళ్ళు ప్రవేశిస్తారు. అంతవరకు అక్కడే ఉంటారు. అంచేత మనకి ముందు ఆత్మ అనేటువంటిది, దానికి మనస్సు అనేటువంటిది, తర్వాత భౌతిక దేహం అనేటువంటిది. ఎలాగైతే ఇంతకుముందు మనకి ఇల్లు మనస్సులో ఉంటుందో, తర్వాత కాగితం మీదకి వస్తుందో, తర్వాత ఇల్లుగా మనకి వస్తుందో, భౌతికమైనటువంటిది చిట్ట చివరి వస్తుంది. మనం ఏం చేస్తాం, ఇది నిత్యం అని చెప్పి అనుకుంటూ ఉంటాం, ఇదే మనకి ఫైనల్ అనుకుంటూ ఉంటాం. యాక్చువల్గా దీని వెనకాల ఉండేటువంటి 2 స్టెప్సే ముఖ్యం. దాంట్లో తేడా వస్తే దీంట్లో తేడా వస్తుంది. మన బ్లూ ప్రింట్లో కనుక పొరపాటు చేస్తే ఈ గోడ ఇలా కట్టాలి అలా కట్టాలంటే తాటినెస్కి వాడికి బుర్రలో ఉండదు. ఇది వాడు దాన్ని చూసి లేదా ఇంజనీర్ దాన్ని బట్టే వెళ్తూ ఉంటాడు. అర్రదే అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కాదండి గోడ కడదాం అనుకున్నది అక్కడ కాదండి అంటే అది మనం ముందే చూసుకోవాలి కదా. వాడు అందులో ఎలా ఉంటే అలాగే చేస్తారంటే తప్పులు ఏం జరిగినా కానీ ఆ మానసికమైనటువంటి సృష్టిలో కనుక తప్పు జరిగితే అది భౌతికమైనటువంటి దాంట్లోకి వచ్చేస్తుంది. మనం ఏమీ చేయలేం. కానీ మార్చాలంటే చాలా చాలా ప్రయత్నం జరగాలి. అందుకే సివివి గారు అనేటువంటి ఆ మహానుభావుడు ఆయన అదే చెప్పాడు. భూమి ఇలా వంకరగా ఉండడానికి ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది. భూమి రావడానికి ఆ వంకర తీయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఉత్తర ధ్రువం దగ్గర దక్షిణ ధ్రువం దగ్గర నొక్కు ఉండడం అనేటువంటిది భూమి యొక్క అసలు మొట్టమొదటి ఆలోచనలో లేదు. అర్థమైనటువంటి గోళాకారంలో ఉండాలి. ఆ నొక్కు అలాగా పడింది కాబట్టి భూమి మీద జన్మించినటువంటి జీవులందరికీ మనస్సులో చిన్న నొక్కు కూడా వచ్చింది. దానివల్ల వీళ్ళల్లో దెబ్బలాట్లు, కొట్లాట్లు ఇటువంటివన్నీ కూడా ఈ రకమైనటువంటి ప్రవృత్తులు పెరిగిపోయాయి. దీన్ని సరిచేయాలి అనేటువంటిది ఆయన జీవితం యొక్క పరమార్థంగా పెట్టుకుని చూపించారు. దానికోసం చాలా చాలా కృషి చేసి అయితే భూమికి ఉండేటువంటి భౌతికమైనటువంటి దాన్ని ఇప్పుడు మనం ఆయన చేయలేరు కాబట్టి మనుష్యులకి మనస్సులో ఉండేటువంటి దాన్ని సవరించుకోవడానికి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తారు. దానికి ఆయన ఏమైనా పేరు పెట్టారు, అమృతత్వము అని చెప్పి పేరు పెట్టారు. అంటే డెత్లెస్నెస్ అనేటువంటిది ఎప్పుడైతే ఆ స్థితి వస్తుందో మనస్సుతో ఉండేటువంటి బంధం కట్టుకోవడము అనేటువంటిది తెగిపోతే అమృతత్వము అనేటువంటి స్థితి ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే మనకు ఒక భావన, భయము, బంధము అనేటువంటి ఉంటాయో మనకు ఆ తర్వాత స్టెప్ అనేటువంటిది అందదు. లేనప్పుడు మనకి
ఈజీగా మనకి వచ్చేస్తుంది.